ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎయిర్ వింగ్ హెలికాప్టర్లు టోటల్గా అట్లాగే ఎన్హెచ్జి కమాండోస్ కలిసి ఏరియల్ సర్వేస్ చేస్తున్నారు ఢిల్లీలో. అది ఏ సెక్యూరిటీ పర్పస్ ఎందుకంటే వాస్తవంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి, పబ్లిక్ని ప్రిపేర్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, కొనసాగుతుందని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. అణుబాంబులు తీసి వేయడానికి పాకిస్తాన్ ప్రిపేర్ అయ్యింది, మేము ఆపామని ట్రంప్ చెప్తున్నాడు. అణుబాంబుల బెదిరింపు కారణంగానే ఆగింది అని ఒకవైపు, లేదు మాకు సంబంధించినటువంటి ఆంక్షల వల్లనే, వాణిజ్యాంక్షల పేరు చెప్తేనే భయపడి ఆగారని మరొక వైపు ప్రచారం చేసుకొచ్చాడు ట్రంప్. తద్వారా ఈ రెండు రకాల కాన్సెప్ట్లో ఏది నిజమో తెలియదు. కానీ పాకిస్తాన్ మొన్న తిన్న దెబ్బ, మొదట్లో ఫేక్ ప్రాపగాండా ద్వారా, అంతర్జాతీయ మీడియాలో ఫేక్ ప్రాపగాండా ద్వారా కొంత ఫోకస్ చేసుకున్న, స్థానిక ప్రజలకు ఇప్పటికీ అక్కడ రిపేర్లు జరుగుతున్నటువంటి వాళ్ళ ఎయిర్ బేస్లు, అట్లాగే చచ్చిన వాళ్ళ సైనిక సిబ్బంది ప్రాణాలు, అక్కడ ధ్వంసమైనటువంటి తీవ్రవాదుల ఇళ్ళు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి సాక్ష్యంగా. దాంతో క్రమంగా ఆసిఫ్ మునీర్ మీదన అట్లాగే షాబాజ్ షరీఫ్ మీదన వ్యతిరేకత వస్తుంది. అందుకని షాబాజ్ షరీఫ్ను పక్కన పెట్టేసి ఆసిఫ్ మునీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సైనిక తిరుగుబాటు కాన్సెప్ట్తో చేయడానికి అమెరికా సహకారం సిద్ధపడుతున్నాడన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అదే జరిగితే భారత్కి థ్రెట్ ఉంటుంది కాబట్టి, ఎస్పెషల్లీ మనం వాళ్ళ క్యాపిటల్ని కూడా కొట్టాం కాబట్టి మన క్యాపిటల్ని టార్గెట్ చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ ఏమైనా మాక్ డ్రిల్స్ చేస్తున్నారా అన్నది తేలాల్సిన అంశం.